ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కొంతమంది డ్రైవింగ్కి వచ్చినప్పుడు కారు అవగాహన లేకుండా కొత్తగా నేర్చుకునే బిగినర్స్ క్లచ్ ఇలా పెడతారన్నమాట. ఇలా పెట్టి క్లచ్ నొక్కి ఒకసారి వదిలేస్తారు. అలా ఒకసారి వదిలినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక కారు ఒకసారి కదిలి ఇంజిన్ గుద్దుకుని ఆగిపోద్ది అన్నమాట. అలా గుద్దుకోకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే క్లచ్కి ఈ ఏళ్ళు చివర ఇలా పెట్టాలి. ఇలా పెట్టి చూసారా ఎంత ఎడ్జ్లో పెట్టా, ఇలా ఆఫ్ క్లచ్ వచ్చేంత వరకు మనం బైటింగ్ పాయింట్ వచ్చేంత వరకు రిలీజ్ చేయాలన్నమాట. అలా కాకుండా ఇలా పెట్టి ఒకసారి సెంటర్కి పెట్టి అలా వదిలినప్పుడు ఏమో పాదం కూడా గాల్లో లెక్కుతుంది. చూసారా, గాల్లో లెక్కకూడదు. ఎప్పుడైనా సరే క్లచ్ ఇలా ఉంచి ఆఫ్ క్లచ్ అనేది స్లోగా తీసుకురావాలి. ఫుల్గా లేపకుండా ఆఫ్ క్లచ్చే సగం లేపుతూ చాలు. బ్రేక్ ఎప్పుడైనా సరే బ్రేక్ కూడా మనకు పెడల్ ఎలా ఉంచాలంటే బ్రేక్ ఇలా స్ట్రైట్గా ఉండాలి. బ్రేక్ స్ట్రైట్ ఉండి ఎక్స్లేటర్కి ఇలా క్రాస్కి ఇవ్వాలి. ఇలా ఈ విధంగా క్రాస్కి ఇవ్వాలి. కొంతమంది కొత్తగా నేర్చుకునే బిగినర్స్ ఇలా స్ట్రైట్గా పెడతారు. ఇలా పెట్టి మనకు ఒకసారి కంగారులో బ్రేక్ అనుకుంటే ఎక్స్లేటర్ నొక్కేస్తారు. అప్పుడు ఇదేమవుతుందంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బ్రేక్ ఎప్పుడైనా సరే ఇలా పెట్టాలి. కాలు బ్రేక్ పెడల్కి స్ట్రైట్ పెట్టాలి. ఎక్స్లేటర్కి బెండ్ ఇవ్వాలంటే ఇలా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి ఎక్స్లేటర్ అవ్వాలి. మీకు ఇప్పుడు క్లచ్ ఎంతవరకు వస్తుందో బైటింగ్ పాయింట్ మీకు చూపిస్తాను. ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది. నేను క్లచ్ నొక్కాను. ఇదిగో ఫస్ట్ గేర్ వేసాను అనమాట. చూపిస్తున్నాను. క్లచ్ స్లోగా లేపాలన్నమాట, నిదానంగా లేపాలి. నేను అసలు ఎక్స్ట్రా అవ్వట్లేదు. బైటింగ్ పాయింట్ చూపిస్తాను మీకు. స్లోగా లేపాను, ఆఫ్ క్లచ్చే లేపాను. కారు కదలేక వచ్చింది అంటే ఇంజిన్ చేంజ్ అయింది అన్నమాట. అంటే ఇది చూసారా, కారు కదులుతుంది, నిదానంగా వెళ్తుంది. చూసారా, ఈ విధంగా వెళ్తుంది. నేను ఇంక ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. జస్ట్ బైటింగ్ పాయింట్ వచ్చేంత వరకు పట్టుకుంటే చాలన్నమాట. అప్పుడు కాలు అనేది ఎక్స్ట్రా అనేది మళ్ళీ ఇలా ఈ క్రాస్గా ఈ చివరి ఎడ్జిని ఇవ్వాలి. ఇలా ఇస్తూ వెళ్ళొచ్చు. బ్రేక్ అనేది ఇలాగ స్ట్రైట్గా పెట్టాలి. కాలు బ్రేక్కి ఎక్స్లేటర్ మటుకి ఈ విధంగా ఇవ్వాలి. కారు మూవ్ అవుతూనే ఉంది. ఈ విధంగా చేస్తే మనం డ్రైవింగ్లో ఎక్కడైనా సరే ఏ సిటీలోనైనా సరే మనకే ఇంజిన్ ఆకుండా కారు అనేది నడపవచ్చు. చాలా ఈజీ అనమాట. చిన్న ట్రిక్. ఈ చిన్న ట్రిక్ తెలియక చాలామంది ట్రాఫిక్లో ఇంజిన్ ఆపేస్తారన్నమాట. ఇంజిన్ ఆపేసినప్పుడు మనకి చాలా ఫ్రంట్ కారు ఉన్నప్పుడు దానికి కొద్దిగా తగిలి డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. ఆపాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా బ్రేక్ నొక్కి తర్వాత క్లచ్ నొక్కేయాలి. ఈ విధంగా మళ్ళీ కారు గేరు న్యూట్రల్లో పెట్టేసి ఇక్కడ కాళ్ళు తీసేయాలన్నమాట. ఇది ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే మనం ఏ సిటీలో అయినా ఎక్కడైనా మనం డ్రైవింగ్ అనేది ఫుల్ పేజ్గా డ్రైవింగ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ సో మచ్.